ఈరోజు వాక్య నిమిత్తం ఏర్పరచుకున్న లేఖన భాగము దావీదు కీర్తన 15వ అధ్యాయము 1-5 దాకా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకలతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికి వందనాలు. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ధ్యానించుకోక ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మేమందరం నైనా ఈ విధంగా గూగుల్ మీట్లో చేరి తండ్రి వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. స్తోత్రం నయ్యా తండ్రి. వాక్యం చెప్పబోతుండగా ప్రభా, నన్ను మీరు నాయనా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని తండ్రి అయినా ఒక బూరగా వాడుకొని ప్రభా, వింటున్న వారు తండ్రి అయినా శ్రద్ధగా వినడానికి సహాయము దయచేయమని, చేరువచ్చిన మమ్మల్ని అందరితో తండ్రి మీరు వాక్యం ద్వారా మాట్లాడమని అయినా మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము 15వ కీర్తన గురించి ధ్యానించుకోబోతున్నాం. ఇందులో చివరి వచనంలో మనం తీసుకున్న అంశము మనకు కనబడుతుంది. ఎన్నడను కదల్చబడడు, ఎవరు కదల్చబడరు అనేటువంటి అంశాన్ని మనం తీసుకొని ఉన్నాం. కొన్ని నిమిషాలు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొట్టమొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వద్దాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనే మాటను ఒక ప్రశ్న మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు రాస్తూ, ఎవరు నీ గుడారములో అతిథిగా ఉంటారు? ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారు? దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండాలన్నా, పరిశుద్ధ పర్వతం మీద నివసించాలన్నా అర్హతలు అవసరము అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎవడు నివసించగలడు అంటున్నారు అంటే, నివసించలేని వారు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండాలన్నా, పరిశుద్ధ పర్వతం మీద మనం నివసించాలన్నా, మన జీవితాన్ని ఈ యొక్క లోకంలో ముగించిన తర్వాత పరలోక రాజ్యానికి చేరాలన్నా దానికంటే కొన్ని అర్హతలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ అర్హతలు మనము మరి కలిగి ఉన్నామా లేదా అనేది కూడా మనం గమనించినప్పుడు, దేవుడు ఎన్నో దానికి తగిన విధంగా అర్హతలు మనకు దేవుడు కింద మనకిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలకాలి అనేది చూస్తున్నాం. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మన పైరూపాన్ని చూడడు కానీ మన ప్రవర్తనని చూస్తాడు అనేది మనందరం తెలుసుకోవాలి. ఆయన మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆయన మన హృదయం గురించి ఆయనకు తెలుసు, మన ఆలోచనల గురించి ఆయనకు తెలుసు. అదే సమయంలో యథార్థమైనటువంటి ప్రవర్తన ఆయన గమనిస్తూ ఉంటాడు.
కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించడం, నీతిని అనుసరించడం, నీతిగా జీవించడం, నీతిగా మనము ప్రతి విషయంలో, ప్రతి పనిలో మనము బ్రతకడం, హృదయపూర్వకంగా నిజం పలకడం అనేది చాలా అవసరము అని మనం తెలుసుకోవాలి. అబద్ధాలు అనేవి ఆడకుండా మన హృదయంతో మనం మాట్లాడే ప్రతి మాట గూడా నీ హృదయంలో నుంచి నిజం రావాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడే క్రైస్తవుడు అనేది గూడా మనం గ్రహించాలి. అటువంటి వారిదే పరలోక రాజ్యము. అటువంటి వారిదే ఆ పరిశుద్ధ పర్వతము. కనుక ఒక పరిశుద్ధ పర్వతాన్ని మనము అధిరోహించాలి అంటే దేవుని వాక్యము కొంత ప్రవర్తనని కోరుకుంటుంది. అదే విధంగా చూడండి 3వ వచనంలో, అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఈరోజు మనము చూస్తే అబద్ధము అనేది చాలామంది వారి జీవితాల్లో మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, దేవుని వాక్యానికి అది వ్యతిరేకము అనేది మనము ఈ 2 వచనాల్లో చాలా స్పష్టంగా గమనించాలి. పై వచనంలో హృదయపూర్వకంగా నిజం పలకాలి అంటూ, 3వ వచనంలో నాలుకతో కొండెములాడడు, ఇతరుల గురించి సాకులు చెప్పడము, ఇతరుల గురించి అబద్ధము మాట్లాడడము, ఇలాంటివి చేయడానికి అవకాశం లేదు ఒక క్రైస్తవునిగా. తన చెలికానికి కీడు చేయడము, పొరుగువాని మీద నింద మోపడం అనేది మన జీవితంలో ఉండకూడదు. మన స్నేహితునికి కావచ్చు, మన పొరుగువారికి కావచ్చు, మన బంధువులకు కావచ్చు, మనము వారి మీద నిందలు వేయడము, లేకపోతే వారికి మనం కీడు చేయాలనే ఆలోచన రావడము చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మన పొరుగు వారితో మనం ఎలా జీవిస్తున్నాం? మన స్నేహితులతో మనం ఎలా జీవిస్తున్నాం? మనం వారికి కీడు చేసే వారంగా ఉంటున్నామా? క్రైస్తవునిగా మనందరం కూడా ఆలోచించాలి. ఒకరికి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో కీడు చేయడానికి అవకాశం ఉండకూడదు. అదే సమయంలో మనకు తెలియకుండా మనం ఒకరిని నిందలు వేయడం అనేది మనం చేయకూడదు. అన్యాయంగా మనము ఒక నింద ఒకరి మీద వేసినప్పుడు నీకు పరలోక రాజ్యము ఉండదు అనేది గ్రహించాలి. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే నీతిగా జీవిస్తారో వారు ఈ లక్షణాలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 4వ వచనంలో, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. ఎవరైతే యథార్థంగా జీవిస్తూ నీతిగా జీవిస్తూ ఉంటారో అతని దృష్టిలో నీచుడు అసహ్యుడు. ఎవరైతే నీచమైనటువంటి పనులు చేస్తూ ఉంటారో, వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారో వారు అసహ్యించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము నీతిగా జీవిస్తూ ఉంటామో మనము అటువంటి నీచుల జోలికి మనం వెళ్ళం. అటువంటి నీచ ప్రవర్తన కలిగిన వారిని మనం అసహ్యించుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం ఎటువంటి వారిని ఈ రోజున మనము స్నేహిస్తున్నామో, లేకపోతే స్నేహితులుగా కలిగి ఉన్నామో అనేది కూడా మనం గమనించాలి. మన పొరుగువారు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనం ఎటువంటి వారితో కలిసి ఉంటున్నాం, ఎటువంటి వారితో మనం స్నేహాన్ని కొనసాగిస్తున్నాం, కొనసాగించేటువంటి వారు ఆత్మీయంగా ఉన్నారా లేరా అనేది కూడా మనం తెలుసుకోవాలి. వాక్యం అంటుంది, ఎవరైతే నీతిగా జీవిస్తారో వారు నీచులను అసహ్యించుకుంటారు. అయితే వారు ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని సన్మానిస్తారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తారు.
దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు, దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా, ఆ వాక్యాన్ని వినడము, గ్రహించడము, హృదయంలో భద్రపరుచుకోవడము, జీవితంలో వాక్యాన్ని అన్వయించుకునే వారిని వారు సన్మానిస్తారు. ఎవరైతే యథార్థ ప్రవర్తన కలిగిన వారుంటారో, ఎవరైతే నీతిని అనుసరిస్తారో, వారి జీవితము, వారి ఆలోచన విధానం ఇలా ఉంటుంది. భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తారు. ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారో వారిని అసహ్యించుకుంటారు. ఎందుకనంటే దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది, భయభక్తులు కలిగిన వారిని సన్మానించేటువంటి విధంగా మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ స్నేహం వారితో ఉంది గనక నీవు కూడా భయభక్తులు కలిగి జీవిస్తావు. నీ స్నేహితులు భయభక్తులుగా లేనప్పుడు నీవు కూడా భయభక్తులతో జీవించలేవు. కనుక గమనించండి, మనం ఎప్పుడైతే భయభక్తులుగా జీవించే వారితో మనము స్నేహిస్తామో, అప్పుడు మన ప్రవర్తన కూడా అదే క్రమంలో భయము భక్తి కలిగి మనం జీవిస్తాం. తర్వాత చూడండి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. నష్టమొచ్చినప్పటికీ మాట తప్పని వారు ఎవరంటే నీతిమంతులుగా జీవించేవారు, యథార్థవంతులుగా జీవించేవారు. మనం మాట ఇచ్చాము అంటే ఆ మాటను తప్పకూడదు. ఒకవేళ నష్టమొచ్చినప్పటికీ నీకు ఆ మాటకు కట్టుబడి జీవించే వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా కట్టుబడి మాటకు, ఆ ప్రమాణం చేసిన మాటకు నీవు కట్టుబడి జీవిస్తావో, నీవు ఈ లోకంలో నిద్రించినప్పుడు నీవు పరలోకంలో నీ యొక్క ఆత్మీయ నేత్రాలు, లేకపోతే ఆత్మ అక్కడ చేరుతుందనేది సత్యము అని గ్రహించాలి. కనుక ఈ రోజున అర్హతలనేవి మనకు పరలోక రాజ్యం చేరడానికి అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలనేవి మనం స్వీకరించకుండా ఈరోజు మనము మన జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ అర్హతలనేవి మనకు దేవుడు ఎప్పుడో రాయించాడు. పరలోక రాజ్యానికి అందరూ చేరితే దానికి అర్థమేంటి ఇంకా మరి? ఈ లోకంలో, ఈ జీవిత ప్రయాణంలో మనము ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా జీవిస్తూ, నీ జీవితంలో అబద్ధాలాడుతూ, అనీతిమంతుడుగా జీవిస్తూ, యథార్థత లేకుండా జీవిస్తూ, నాలుకతో కొండెములాడుతూ, నీ పొరుగువాని మీద నింద మోపుతూ, భయభక్తులు లేనివారు అనగా భక్తిహీనులతో నీవు స్నేహిస్తూ, నీచులను, దరిద్రులతో నువ్వు సహవాసం చేస్తూ, ప్రమాణం చేసినటువంటి మాటను నువ్వు నిలబెట్టుకోకుండా జీవిస్తున్న వారు ఏ విధంగా పరలోక రాజ్యం చేరుతారు? ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము, 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు మనం ఎంతో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. క్రైస్తవులుగా మనము జీవిస్తున్నాము అంటే మనలో నుంచి ఇతరులు కొంత ప్రవర్తన నేర్చుకునేటువంటి స్థితిలో మనం జీవించాలి అని మనం తెలుసుకోవాలి. చూడండి, 5వ వచనంలో, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెడుపుటకై లంచం పుచ్చుకొనడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ఈ రోజున వడ్డీకి మన ద్రవ్యాన్ని ఇస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవులు కూడా వడ్డీ అనేది పక్కన పెడితే చక్కెర వడ్డీ అని కూడా ఉంది, మనం చూస్తున్నాం. ఇలా రకరకాలుగా వాళ్ళ ధనాన్ని వాళ్ళు ఇతరులకు వడ్డీకిచ్చి ఇతరులను ఇబ్బంది పట్టేటువంటి వాళ్ళ క్రైస్తవులు కూడా ఉన్నారు. వారు మరి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనకు ఏమని వాక్యం బోధిస్తుంది? నీతిమంతుడుగా జీవించేవాడు, యథార్థంగా బ్రతికేవాడు తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. ఒక నిరపరాధిని చెడుపుటకై లంచం పుచ్చుకోడు. ఎవరైతే తప్పు చేయలేదో
వారిని చెడపడానికి నువ్వు ఈరోజు లంచం తీసుకొని ఒకవేళ వాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నట్లయితే మరి పరలోక రాజ్యానికి ఏ విధంగా మనం వెళ్తాం? ఎప్పుడైతే మనము ఈ ప్రవర్తనలన్నీ కూడా మనం కలిగి ఉంటామో, మన జీవితంలో ఈ ప్రవర్తనలు కలిగి మనం ముందుకు వెళ్తామో, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ఈ ప్రకారము అనగా ఈ 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము, 5వ వచనంలో మనకి ఏమైతే రాయబడి ఉన్నాయో, ఈ ప్రకారం చేసిన వారు మాత్రమే మనము కదల్చబడరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిలకడగా ఉంటారు. వాళ్ళ ప్రవర్తన విషయంలో తడబాటు ఉండదు. నిలకడ ఉంటుంది. వాక్యాన్ని చదువుతూ వాక్య ప్రకారంగా జీవిస్తారు. వాక్యాన్ని అనుసరిస్తారు అనేది మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీవు కదల్చబడుతున్నావా? లేకపోతే నిలకడగా ఉంటున్నావా? నీ ప్రవర్తనలో చంచలత్వం ఉందా? నీ ప్రవర్తన మందిరంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన ఒక విధంగా, సమాజంలోకి వెళ్ళినప్పుడు లేకపోతే కుటుంబంలోకి వెళ్ళినప్పుడు నీ ఆలోచన విధానం మారిపోతుందా? నీ ప్రవర్తన మారిపోతుందా? అయితే నీవు వాక్యానుసారంగా జీవించడం లేదు అనేది తెలుసుకోవాలి. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. అయితే ఆ వాక్యాన్ని నువ్వు వదిలేస్తున్నావు. వాక్యానికి నువ్వు గౌరవించలేకపోతున్నావు. నువ్వు వాక్యానికి లోబడడం లేదు అనేది తెలుసుకోవాలి. మనం కదల్చబడకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది. మన ప్రవర్తనలో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఒక వాక్య భాగం చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం గమనించినప్పుడు, ఈయన ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవుని మాటలు మనం వినడము, ఆ మాటలకు మనం లోబడ్డం నేర్చుకోవాలి. దేవుని మాటలు వినేవారు ఎక్కువ మంది అయ్యారు, కానీ దేవుని మాటకు లోబడేటువంటి తత్వం మనలో ఉండాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరైతే దేవుని మాటలు వింటారో వారు బుద్ధిమంతుని పోలిన వారు. వారి బుద్ధి మంచి బుద్ధి అనేది మనం గమనించాలి. ఎప్పుడైతే మనం దేవుని మాటలను వింటామో మన యొక్క లక్షణం కూడా బుద్ధిమంతుని లక్షణాన్ని మనం పోలి ఉంటాము. ఆ సమయంలో నీవు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు, దాని ప్రకారంగా నీవు లోకంలో జీవిస్తున్నప్పుడు, వాన కురిసినా, వరద వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద ఉంది గనుక అది పడలేదు. ఎప్పుడైతే నువ్వు కదల్చబడకుండా ఉండాలి అంటే ఆ పునాది బండ మీద ఉండాలి. ఆ పునాది ఇసుక మీద ఉంటే నీవు కదల్చబడతావు. ఇక్కడ పునాది అనగా క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద నీ పునాది కట్టుకోవాలి. ఎప్పుడైతే నీవు సాతాను అనేటువంటి ఇసుక మీద కట్టుకుంటే నువ్వు కదల్చబడతావు. వాన వస్తే ఆ ఇసుక కరిగిపోద్ది, నువ్వు పడిపోతావు. దేవుని వాక్యంలో నిలకడగా ఉండలేవు. దేవుని వాక్యంలో నిలకడగా ఉండాలి అంటే యేసుక్రీస్తు అనే బండ మీద నీ పునాది నిర్మించుకోవాలి. బుద్ధిమంతుడిగా జీవించాలి. నీ పునాది ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని మార్చుకోవాలి. ఆ పునాది మీద ఆ పునాది బలంగా కట్టుకున్నట్లయితే, బండ మీద ఉన్నట్లయితే నీవు కదల్చబడవు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు ఎవరు కదల్చబడరు అంటే మంచి ప్రవర్తన కలిగిన వారందరూ కూడా. అదే సమయంలో ఆ ప్రవర్తనతో పాటు నీవు దేవుని మాట విని లోబడినట్లయితే నువ్వు కదల్చబడవు అనేది సత్యము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు గ్రహించండి. మనం కదల్చబడకుండా ఉండాలి అంటే మన జీవితంలో అనేకమైనవి మనం పాటించాలి.
మరొక వాక్య భాగాన్ని చూడండి. 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఈరోజు మనకెంతో భారం ఉండొచ్చేమో, అటు కుటుంబ విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఎంతో భారం ఉందేమో. నీ భారాన్ని నువ్వేం చేయాలంటే దేవుని మీద మోపము. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి అని ఆయన సెలవిస్తున్నాడు. మనం ఆయన వద్దకు వెళ్ళాలి. ఆ భారాన్ని మనము ఆయన మీద మోపాలి. ఆయనకు సబ్మిట్ చేయాలి. ఆయనకు సమస్తాన్ని నీ ప్రార్థన ద్వారా ఆయనకు తెలియజేయాలి. ఆయన నిన్ను ఆదుకుంటాడు అప్పుడు. ఎప్పుడైతే ఆయన నిన్ను ఆదుకుంటాడో నీ భారమంతా సులువుగా అయిపోద్ది. నీ హృదయంలో భారమంతా కూడా సులువైపోద్ది. నీకు సంతోషం వస్తది. సమాధానం ఉంటది. ధైర్యం ఉంటది నీ జీవితంలో. ఎప్పుడైతే ఆ భారం అనేది మనము సులువుగా చేసుకుంటామో, మనము చాలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, అలా మన భారాన్ని ఆయన మీద మోపినప్పుడు, మన ప్రవర్తన మార్చబడినప్పుడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. మనం నీతిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం నీతిగా జీవిస్తున్న సమయంలో మనల్ని ఎవరు కూడా కదల్చలేరు. మనం చూస్తున్నాం ఎంతోమంది ఉద్యోగస్తులు ఈరోజు ఒక ప్రభుత్వం జీతం అనేది ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తున్న సమయంలో కొందరు ఈ లంచాలు తీసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరిలో కల్లా కొందరు సాక్ష్యాన్ని సంపాదిస్తూ ఉంటారు. నీతిగా జీవిస్తూ ఉంటారు. వారు ఎంత నీతిగా ఉంటారంటే, ఎంత ప్రలోభాలకి వాళ్ళు గురి చేసినప్పటికీ వారు ఆ ప్రలోభాలకి లొంగరు. అటువంటి వారు కదల్చబడరంట ఇప్పుడు గూడా. ఎందుకనంటే వారు ఒక దాని మీద వారు నిలబడ్డారు. నేను నీతిగా జీవించాలి. నేను దేవునికి సమాధానం జెప్పాలి. ఒకరోజు నన్ను దేవుడు ప్రశ్న వేస్తాడేమో అన్నటువంటి ఒక దేవుని వాక్యం మీద వారు నిలబడ్డారు గనక, యేసుక్రీస్తు అనే బండ మీద వారు పునాది ఉంది గనక, వారు నీతిమంతులుగా జీవిస్తారు గనక వారు కదల్చబడరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, నీతిమంతులుగా మనందరం జీవించాలి. క్రైస్తవులనగా నీతిమంతులు. మనం నీతిమంతులుగా జీవించినప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుంది. ఆయన నామం ఘనపరచబడుతుంది అనేది సత్యమండి. చివరగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. కీర్తనలు 16వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మన గురి దేవుని వైపు ఉండాలి. ఈరోజు మన గురి దేని వైపు ఉంది? మన పిల్లలతో మనం చెప్తుంటాం. నేనైతే నా పిల్లలతో, నా స్టూడెంట్స్‌తో చెప్తుంటా. మనకు ఒక ఎయిమ్ ఉండాలిరా. ఆ ఎయిమ్ నువ్వు చేరాలంటే దాన్ని బట్టే నువ్వు ప్రతి దగ్గర గ్రూప్ తీసుకోవాలి. ఇష్టానుసారంగా ఏ గ్రూప్ అంటే ఆ గ్రూప్‌లోకి తీసుకొని వెళ్ళిపోవడం కాదు. ఇంటర్మీడియేట్‌లో గ్రూప్స్ ఉంటాయి. డిగ్రీలో గ్రూప్స్ ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే మొట్టమొదట నీకు ఒక ఎయిమ్ ఉండాలి అని మనం చెప్తూ ఉంటాం. అంటే క్రైస్తవులుగా మన గురేంటి? దేవుని మీద మన గురి పెట్టుకోవాలి. దేవుని వైపు మనం చూస్తూ కొనసాగాలి. ఆ గురి మనకున్నప్పుడు మనము ఆ గురి చేరడానికి మన ప్రవర్తన అంతా మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే నీకు గురి లేదో నీవు దారం తెగిన గాలిపటంలాగా నీవు పడిపోతావు. కదల్చబడతావు. నిలకడ ఉండదు. కనుక ఆ గురి వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఎప్పుడైతే నీకు ఆ దేవుని మీద గురి ఉంటుందో నీ ప్రవర్తన దేవుని అధికారంలో ఉంటుంది గనక దేవుడు నీ కుడి పార్శ్వాన ఉంటాడు. దేవుడు నీ కుడి పార్శ్వాన నీకు ఆయన అండగా ఉన్నప్పుడు, ఆయన దూత నీకు తోడుగా ఉన్నప్పుడు,
నీవు కదల్చబడవు. సాతాను ఎన్నో శోధనలు నీకు వచ్చినప్పటికి కూడా నీవు కదల్చబడవు. ఎటువంటి ఆలోచనలతో నీకు ప్రలోభం చేసినప్పటికి కూడా నీవు కదల్చబడవు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు ఆలోచన ఇస్తూ ఉంటాడు. దేవుడు నీకు భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. సమస్తము ధైర్యాన్ని ఆయన నీకు నింపుతూ ఉంటాడు గనక నీవు కదల్చబడవు. దేవుడు నీతో ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా వాక్యం నిలిచి ఉండిన యెడల అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. మనం దేవునిలో ఉన్నప్పుడు, మన గురి దేవుని మీద ఉన్నప్పుడు, మనం దేవునిలో నిల్చున్నప్పుడు మనము కదల్చబడము. కారణం ఏందంటే మనలో 2 ఉంటాయి. అవి 2 కూడా భయము, భక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఈ భయము, భక్తి ఉంటుందో నీవు కదల్చబడడానికి అవకాశం ఉండదు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా, నీకు భయం ఉండి భక్తి లేకపోయినా కష్టమే, భక్తి ఉండి భయం లేకపోయినా కష్టమే. నువ్వు కదల్చబడతావు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కదల్చబడుతున్నావా? అయితే దేవుని వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నావు. 15వ కీర్తనలో దేవుడు అనేకమైనవి అర్హతలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. వాటి ప్రకారంగా నువ్వు జీవించలేదు అంటే నీవు కదల్చబడుతూనే ఉంటావు. నీవు కదలకుండా నిలకడగా దేవునిలో బ్రతకాలంటే, నిలకడగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలంటే నీకు ఒక గురి కలిగి నువ్వు జీవించాలి. ఆ గురే దేవుడి మీద నీ గురిని నిలపాలి. ఆ మరొక గురి నువ్వు పరలోక రాజ్యానికి చేరాలి అనేటువంటి ఒక గురి మీద నువ్వు బ్రతకాలి. ఎందుకంటే ఈ లోకం అనేది శాశ్వతం కాదు. ఇదొక ప్రయాణం మాత్రమే. జీవితం అనే ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణం ఒకరోజు ఆగిపోవాల్సిందే. ఆగిపోయేటువంటి స్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క వయసును బట్టి ఆగిపోతూ ఉంటారు. అసలు మనకు శాశ్వత లోకము పరలోక రాజ్యం. మరణించిన తర్వాత రాజ్యమే మనది శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ రాజ్యంలో మనం నిత్యము బ్రతుకుతాము. అటువంటి గుడారంలో, అటువంటి పరిశుద్ధ పర్వతం మీద మనం నివసించాలంటే మనం ఇవన్నీ అర్హతలు కలిగి ఉన్నప్పుడు నీవు ఈ లోకంలో కదల్చబడకుండా జీవిస్తావు. అప్పుడు నీవు నీ ద్వారా అనేక మంది వెలిగించబడతారు. నీ ద్వారా అనేక మంది మార్చబడతారు. నీ ప్రవర్తన చూసుకొని ఈరోజు అనేక మంది కూడా నీ మార్గంలోకి, అనగా దేవుని యొక్క మార్గంలోకి రాగలుగుతారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, కదల్చబడకుండా ఉండాలి అంటే ఒక గురి పెట్టుకొని మనం బ్రతకాలి. దేవుని వాక్యాన్ని మనం చేతపట్టుకోవాలి. ఆ వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు నీవు కదల్చబడవు అనేది సత్యము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చక్కని వాక్యాన్ని వినిపించినటువంటి